హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఇవాళ టాపిక్ ఏంటంటే మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయైతే చూద్దాము. కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ఓకేనా? ప్రజెంట్ మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ మీద, మీరు వాళ్ళ మీద ఎలా ఫీలింగ్స్ అనేది ఉన్నాయైతే చూద్దాం. మీకు ఎవరైతే నో కాంటాక్ట్, సపరేషన్, మీకు దూరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అయితే చూద్దాం. మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్కి అయితే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే చూద్దాము. ఓకేనా? వాళ్ళ గురించి అయితే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ నేమ్ అయితే 3 times అయితే చెప్పుకోండి. ఇవి మీ ఎనర్జీస్. ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అయితే చూద్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ పర్సన్ నేమ్ అయితే 3 times చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఈ రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే తెలియచేయండి ప్లీజ్. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే తెలియచేయండి. ప్లీజ్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, బాటమ్ ఆఫ్ ద డెక్ 5 of Swords. ఇవి మీ ఎనర్జీస్. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ మీద. కార్డ్స్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి.
ద వరల్డ్, బాటమ్ ఆఫ్ ద డెక్. ఫస్ట్ రాసులు అయితే చెప్తాను. మీ రాసులు వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు ఉన్నారనమాట. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అయితే తక్కువ కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా తక్కువ కనిపిస్తున్నారు మీ రాశులు. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నెంబర్ 4, నెంబర్ 9, నెంబర్ 2, 9 నెంబర్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నెంబర్ 5, నెంబర్ 1, నెంబర్ 7, నెంబర్ 21, 7 నెంబర్, 9 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారు అనమాట. అలాగే 5, నెంబర్ 10 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్. అలాగే మీ నేమ్ ఫస్ట్ లెటర్ ఎం లెటర్, ఎఫ్ లెటర్, సి లెటర్, టి లెటర్, పి లెటర్, ఏ లెటర్, డబ్ల్యూ లెటర్, సి లెటర్, ఈ లెటర్స్ వాళ్ళు అయితే ఉన్నారు. హెచ్ లెటర్ వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ అంటే మీ పర్సన్ కి ఎక్కువ దూకుడు స్వభావం అన్నమాట. అంటే అప్పుడే ఆనందపడతారు, అప్పుడే ఎమోషనల్ అవుతారు, అప్పుడే ప్రేమ చూపించేస్తారు. అన్నిటికీ త్వరగా అనేది కనెక్ట్ అవుతారు అన్నమాట మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి. మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ లో అనేది పెట్టారు. వాళ్ళు ఒక బౌండరీ అయితే వేసుకున్నారు మీరు వద్దని. మీరేమో మీ పర్సన్ కోసము ఎదురు చూస్తున్నారు, ఎలాగైనా రావాలి అనేది ఎదురు చూస్తున్నారు. కలుస్తామా లేదా అనే ఫీలింగ్ అయితే ఉంది. మీకేమో ఎమోషనల్ గా చాలా వాళ్ళ మీద చాలా పొంగిపోతూ ఉంది ప్రేమ. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే మీ సహాయం పొందేంత వరకే మీ దగ్గర అంటూ అలా ఉన్నారన్నమాట. ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి అని అంటే వాళ్ళు చేసిన ఏదైతే మీకు మోసాలు ఉన్నాయో ఆ మోసాల గురించి అయితే మీరు తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు. మీకు లైఫ్ లాంగ్ అనేది ఒక కమిట్మెంట్ అనేది ఇస్తాను అని చెప్పి వీళ్ళు మోసం చేశారు. కేవలం వాళ్ళ స్వార్థంగానే మీ లైఫ్ లోకి వచ్చారు. అలానే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. మీ ఎమోషన్స్ తో వాళ్ళు ఆడుకోవడం అయితే చేశారు. మీదైతే ఒక ట్రూ అన్నమాట. ఒక లవ్, ఒక ఎఫెక్షన్ అనేది మీరేదైనా ఒక నిజాయితీగా అనేది ఉంటుంది. మీ మనసు అంత స్వచ్ఛమైనది. మీరు చూపించే ప్రేమ కూడా అంత విలువైనది, అంత వెలకట్టలేనిది అన్నమాట. అది అది కూడా వాళ్ళు తీసుకోలేకపోయారు. వాళ్ళకి ఎలా అంటే మీ ప్రేమను పొందే శక్తి కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి చీటర్ కాబట్టి మీ పర్సన్ ఒక చీటర్ కాబట్టి ఆ వాళ్ళకైతే అంత లేదు కాబట్టి మీరు దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు.
మళ్ళా మాకు రీయూనియన్ ఉంటుందా? న్యూ బిగినింగ్ ఉంటుందా? అనైతే చూస్తున్నారు. కలవాలి అనే ఆలోచన అయితే ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నారు. లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ హ్యాపీ మూమెంట్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమైతే ఉండేది. చాలా ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకోవడము, మీరెక్కడికైనా వెళ్ళడము, హ్యాపీగా ఎంజాయ్ చేయడము అయితే ఉండేదన్నమాట మీకు. మీరు మీ పర్సన్ ఏమో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్‌లో మీరున్నారన్నమాట. వాళ్ళు మమ్మల్ని లెక్క చేయట్లేదు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. మీ పర్సన్ ఏమో మీ మీ దగ్గర ప్రెజెంట్ అయితే మీరలా ఆలోచిస్తున్నారన్నమాట. వాళ్ళు పాస్ట్‌లో మీ లైఫ్‌లోకి ఎలా వచ్చారు అనంటే, మీ దగ్గరున్న ఏదైతే ఉందో, మీ వెనకాల ఒక గ్రోత్ కావచ్చు, ఒక మీ మీరు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు అని, మీరలా ఉన్నారు, లగ్జరీగా బ్రతుకుతున్నారని మీ లైఫ్‌లోకైతే రావడం అయితే జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ స్వార్థంగానే వచ్చారన్నమాట. వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చారు. మీ సహాయం అనేది పొందారు. మీ సహాయం పొంది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో అనేది పెట్టడం జరిగింది పాస్ట్‌లో. ప్రెజెంట్ దాని గురించైతే మీరు ఫీల్ అవుతున్నారు. ఇలా బాధ పెట్టారు, ఇలా చేశారు అనైతే మీరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళలా చేశారని మీరు టోటలీ ప్రాక్టికల్‌గా మారిపోయారు. ఇప్పుడు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు. మీలో కొంతమంది చాలా హ్యాపీగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు. మీరొక గ్రోత్ అనేది తెచ్చుకున్నారు. ఎవరు ఎవరు పట్టించుకోలేనంత, ఎవరు అవసరం లేదు అన్నంత స్ట్రాంగ్‌గా మీరు తయారయ్యారు. అలా రెడీ అయ్యారన్నమాట. ఎందుకంటే మీరు చూసారు. మీ పర్సన్ కోసం చూసారు. వాళ్ళు చేసిన మోసాలు భరించారు. ఇంకా మాకొద్దు అన్నట్లు మీరు ప్రాక్టికల్‌గా ఉన్నారు. వాళ్ళొస్తే రాని, రాకపోతే పోని అన్నట్లు మీ కేర్ మీరు తీసుకుంటున్నారు. మీ మీద ఆధారపడిన వాళ్ళని కూడా మీరు చూసుకుంటున్నారన్నమాట. అలా ఉంటున్నారు కానీ ఏదో ఒక మూల మీకు ఆ ప్రేమ వాళ్ళు చూపించిన ఏదైతే ఉందో అవన్నీ తలుచుకుంటూ ఉంటారు. వాళ్ళైతే గుర్తుకు వస్తూ ఉంటారు. లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు. ఆ మూమెంట్స్ అయితే ఏవున్నాయో మీ మధ్య జరిగినవి అది గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ కూర్చుంటారు. ఒక్కొక్కసారి ఎంతమందున్నా కానీ మీ ధ్యాసలో మీరుంటారన్నమాట. మీకేదైతో ఏదైతే మీకు హ్మ్. ఒక ప్రాబ్లమ్స్ ఒచ్చి మీ రిలేషన్‌లో బ్రేకప్ అనేది వచ్చిందో దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. మళ్ళా వస్తారా? రారా? అని ఎదురు చూపులైతే చూస్తున్నారు కొంతమంది. కొంతమంది మాకవసరం లేదు. ఒక మోసం చేసిన వాళ్ళు మాకొద్దు అనైతే హ్మ్. ప్రాక్టికల్‌గా ఉన్నారన్నమాట. కొంతమంది ఎలా ఉన్నారు అనంటే చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆహ్, ఆ పెయిన్ అనేది మీలోంచి పోలేదు. వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. మర్చిపోవాలి అనుకుంటారు కానీ మర్చిపోలేరు మీరు. మీ వల్ల కావట్లేదు. వాళ్ళ కోసమే ఎదురు చూపులు. పాస్ట్‌లో చాలా ఎంజాయ్ చేశారు. హ్యాపీగా గడిచాయి మీ రోజులైతే. ఇదంతా మీది పాస్ట్ లైఫ్ అన్నమాట. కర్మబంధం. ఆ కర్మబంధం వల్లనే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడము, మిమ్మల్ని ఏడిపించడము అయితే జరిగింది. ప్రెజెంటు మీరు వాళ్ళ గురించయితే బాగా బాధపడుతున్నారు. కొంతమందయితే ప్రాక్టికల్‌గా ఉన్నారు. కొంతమంది లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. నన్ను ఒంటరి వాళ్ళని చేసేసి వెళ్లారు, మోసం చేశారు అనేదైతే మీలో ఉంది. నన్ను చీట్ చేశారు అనే ఫీలింగయితే ఉంది. మాకు న్యూ బిగినింగ్ జరుగుతుందా? లేదా? అనేదైతే ఆలోచిస్తున్నారు. మీరేదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనైతే అనుకుంటున్నారు. కానీ డెసిషన్ తీసుకోవడానికి మీరు భయపడుతున్నారన్నమాట. మీ పర్సన్ విషయంలో డెసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. ఎలాగైతే ఏమైంది వెళ్దాము అనైతే ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఏది ఆహ్, ఒకవేళ మీరు ఏ స్టెప్ తీసుకోవాలన్నా కానీ, మీరు ఆలోచించి ఒకవేళ మీ పెద్దలు మీకెవరి మీదైతే నమ్మకం ఉంటుందో వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనలు అయితే పాటించి, మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్లి మీరు మాట్లాడొచ్చన్నమాట. ఎందుకంటే ఒక
బ్లైండ్ గా ఒక స్టెప్ అయితే వేయద్దండి. ఎందుకంటే వాళ్ళు పాస్ట్ లో మిమ్మల్ని చీట్ చేస్తారు కాబట్టి ఆచితూచి ఒక స్టెప్ అనేది వేయండి. ఓకేనా? ఇలా అయితే ఉన్నాయి మీ ఎనర్జీస్ అయితే. ఇక మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే, వాళ్ళకి ఇప్పుడు అన్‌కండిషనల్ గా లవ్ ఎక్కువైపోయింది మీ మీద. ఎలా అంటే కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారన్నమాట. ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టారు. మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగేవి. ఆ గొడవలు ఎందుకు జరిగేవి అననంటే, వాళ్ళు ఇవన్నీ తలుచుకుంటున్నారన్నమాట ప్రెజెంటు. వాళ్ళు మీకు ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోయాను అని చెప్పడంతో మీకు గొడవలైతే జరిగేవి. ఆ గొడవలు జరగడంతో మీ ఇద్దరి మధ్య చాలా చిలికి చిలికి గాలివానలాగా ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలే జరిగేవి. ఆహ్, ఒకరంటే ఒకరికి ఆహ్, పడకపోయేది. అలా ఉండడంతో ఇద్దరు విడిపోవడం అయితే జరిగింది. అదంతా ఎందుకు జరిగింది అనంటే, మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం వల్ల, మీ పర్సన్ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం వల్ల, అది జాబ్ అయినా అవ్వచ్చు, మూడో పర్సన్ థర్డ్ పార్టీ అది ఎవరైనా కావచ్చు. లేదా తనకు ఆ టైం అనేది సరిపోకపోవచ్చు. లేదా వాళ్ళేదైనా బిజినెస్ చేస్తుంటే, మీకు ఆ టైం అనేది ఇవ్వకపోవచ్చు. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, జగులు చేయడం అయితే జరిగిందన్నమాట. కానీ మీరు వాళ్ళ సక్సెస్ కోసము నిరంతరము కృషి చేశారు అనైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రెజెంటు. వాళ్ళకేది కావాలంటే మీరు ఆ సహాయం చేయడము, ఆహ్, మీ మనసు ఒక స్వచ్ఛమైనదన్నమాట. కోరినప్పుడంతా మీరివ్వడము, వాళ్ళకొక సహాయం చేయడము, వాళ్ళు చేయాలనుకున్న పనులు మీరే చేసేయడము ముందు అలా అయితే జరిగేది. వాళ్ళు మీరు వాళ్ళని ఒక హై పొజిషన్‌లో చూడాలి అనుకున్నారంట. అలా చూసారు. అలా చూసాక వాళ్ళలో ఒక చెప్పాలంటే వాళ్ళెలా అయ్యారంటే ఆ పొజిషన్ పెరిగే కొద్దీ అహం అనేది పెరిగిందన్నమాట మీ పర్సన్‌కి. అలా అహంతో మిమ్మల్ని నుంచి దూరమయ్యారు. ఇగో అనేది, ఇగో అనేది ఎక్కువయ్యి మీ నుంచి దూరమయ్యారు. పాస్ట్‌లో మీ సహాయం అయితే పొందడము, మీ దగ్గర హ్యాపీగా ఉండడము అనేదైతే జరిగింది. ప్రెజెంటు అవన్నీ తలుచుకుంటూ గూడా బాధపడుతున్నారు. వాళ్ళు మిమ్మల్నే తలుచుకుంటున్నారు. హ్యాపీగా ఎలాగైనా కలవాలి అనైతే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ పాస్ట్‌లో వాళ్ళు చేసిందంతా గూడా అవి గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతున్నారు. నేనిలా చేయకుండా ఉండాల్సింది అనేదైతే మీ పర్సన్‌కుంది. మీ పర్సన్ రాసులైతే చెప్పలేదు కదా నేను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. ఇంకా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కూడా ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి కూడా ఉన్నారు. మీన రాశి కూడా ఉన్నారు. ఇక మిథునం, తుల అయితే తక్కువ కనిపిస్తున్నారు. వీళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారన్నమాట. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 21, నెంబర్ 16, నెంబర్ 6, ఈ నెంబర్స్ అయితే ఈ లెటర్స్ ఉన్నాయి. నెంబర్ 20, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 9 కూడా ఉన్నారు. ఈ లెటర్స్ వాళ్ళైతే ఉన్నారు. ఇక మీ పర్సన్ ఫస్ట్ లెటర్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ఏ లెటర్, డబ్ల్యూ లెటర్, టీ లెటర్, ఎస్ లెటర్, జే లెటర్,
హెచ్ లెటర్, ఎస్ లెటర్, సి లెటర్, పి లెటర్ వాళ్ళైతే ఉన్నారు. ప్రెజెంట్ ఇప్పుడు ఎలా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, మిమ్మల్ని మీరు అడుగుతుంటే కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా పోవడము, పట్టించుకోకపోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మీరు అడుగుతుంటే సమాధానం చెప్పకపోవడము, నేనేం చేయలేను, నా వాళ్ళని, నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకోవాలి అనడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము అయితే చేసేవాళ్ళు. మీరు మాట్లాడాలి అనుకుంటే మీకొక అవకాశం అనేది ఇచ్చేవాళ్ళు కాదన్నమాట. మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేశారు. ఫాస్ట్ లో మీరు వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఒక సహాయం చేసుండొచ్చు. వాళ్ళ కోపాన్ని మీరు క్షణాల మీద తగ్గించవచ్చు. ఏదైనా చేసుండవచ్చు. వాళ్ళకి ఒక సహాయం అనేది మీరు బాగా చేశారు. అవన్నీ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నమాట. వాళ్ళు గూడా మీకు చేసిన పని అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నేనొక చైల్డిష్‌గా బిహేవ్ చేశాను. ఆహ్, నేనెందుకిలా చేశాను అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది వాళ్ళకి. బాధపడుతున్నారు. మీకు ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోయాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కి చాలా ఉంది. మీరు వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేశారు. నేనేం చేశాను మీకు? మిమ్మల్ని నేను ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. అన్‌కండిషనల్‌గా ఎమోషన్స్ పొంగిపోతూ ఉంది. మీ మీద ప్రేమైతే, కన్నీళ్ళైతే పొంగిపోతున్నాయి. రావాలి ఎలాగైనా మీ దగ్గరకొస్తే ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు చైల్డిష్ కాబట్టి కొంచెము అలా ప్రవర్తించడం, ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం, మళ్ళా రావడం, పోవడం అనేదైతే ఉంటుంది. కాకపోతే మీ మధ్య ఏదైతే గొడవలు జరిగాయో, మళ్ళా కలుసుకోవాలి, మేము హ్యాపీగా ఉండాలి. మీరు చేసిన సహాయం అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు ప్రెజెంటు. మేము కలుస్తామా? లేదా? మా ప్రేమ మళ్ళా చిగురిస్తుందా? అనేదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ మీరు అవకాశం ఇవ్వట్లేదు అనేదైతే వాళ్ళకి ఉందన్నమాట. ఎందుకంటే మీరు కొంతమంది స్ట్రాంగ్‌గా అయ్యారు. కొంతమంది మీ పర్సన్ కావాలి అనే ఎమోషన్‌లో మీరున్నారన్నమాట. అలా ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు. కొంతమందేమో మాకొద్దు అనైతే ఆహ్, మీ సక్సెస్ మీరు చూసుకుంటున్నారు. మీరు పట్టించుకోవట్లేదు. అది వాళ్ళు భరించలేకపోతున్నారన్నమాట. ఇలా అయితే ఉన్నాయి ఎనర్జీస్ అయితే. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. మీకు చూస్తాను. అంటే మీకు రీయూనియన్ ఎప్పుడుంటుంది అనేదైతే చూస్తాను. ఈరోజు చెక్ చేస్తాను. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? మీకెంత వరకు రెజొనేట్ అయ్యాయో ఆ పాయింట్స్ అయితే తీసుకోండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి మీరు ఒక సహాయం చేసినట్లవుతుంది. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఎప్పుడుంటుంది చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఎప్పుడుంటుంది? వాళ్ళ పర్సన్‌కి, మా వ్యూవర్స్‌కి ఎప్పుడు రియూనియన్ ఉంటుంది? ప్లీజ్ తెలియచేయండి. వాళ్ళ పర్సన్‌కి, మా వ్యూవర్స్‌కి, వాళ్ళ పర్సన్‌కి ఎప్పుడు రియూనియన్ ఉంటుంది? ప్లీజ్ యూనివర్స్. కొంతమందికి 2 డేస్ పట్టొచ్చు, 2 వీక్స్ పట్టొచ్చు, 2 మంత్స్ కూడా పట్టొచ్చండి. కొంచెం పాజిటివ్ గానే ఉన్నారు. మీ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. ముందులాగా లేరు. ముందులాగా చైల్డిష్‌గా లేరన్నమాట. చాలా పాజిటివ్ గానే ఉన్నారు. మీకు వాళ్ళకి రియూనియన్ ఎప్పుడు ఉందంటే, మీ లక్ బావుంటే 2 అవర్స్ కూడా పట్టొచ్చు. చూడండి. చాలా ఫాస్ట్‌గా మీ దగ్గరికి రావాలనుంది. ఎవరైనా మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మళ్ళా మా ప్రేమ చిగురించాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎవరైతే మొండిగా మీ దగ్గర బిహేవ్ చేశారో వాళ్ళు ఆహ్,
కొంచెం మారారు. పరిస్థితులు అంటే అర్థం చేసుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ఇలా అయితే వచ్చిందన్నమాట. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. ఓకే అండి. బాయ్. తప్పకుండా లైక్ అయితే చేయండి. బాయ్ అండి.